అందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? గియాల మళ్ళొక మంచి పాటతో మీ ముందుకు వచ్చినలా. గియాల మళ్ళీ ఏ పాట గురించి చెప్తుందో అక్క అనుకుంటున్నారా? గిట్లా చూసుకుంటా పోతా అంటే గా పాట కనిపించింది. చూస్తా అంటే కళ్ళల్లా నీళ్లు తిరిగినయుల్లా నాకైతే. అందుకే గి మస్తు మంచి పాటతో వచ్చినుల్లా. చూడురి మీరే ఏం పాటనో. సచ్చిపోతున్న పిల్లాను లేవన్న బాధల నేను నీ వల్ల, సచ్చిపోతున్న పిల్లాను నాతోనే ఉన్నావన్నావు మళ్ళా, సచ్చిపోతున్న పిల్లాను లేవన్న బాధల నేను నీ వల్ల, సచ్చిపోతున్న పిల్లాను నాతోనే తిరిగిన గుర్తులల్లా. గిట్లా వాడిన జరేమనుకోకుర్రి. విన్నారు కదా ఎంత మంచిగా ఉన్నదో. ఇంకా పాట మొత్తం వింటే నా లెక్కనే మీరు కూడా ఏడుతారుల్లా. గట్లున్నది మళ్ళా గీ పాట. నిజంగా లవ్ చేసి మోసపోయిన వాళ్ళైతే గీ పాట విన్నారంటే ఖచ్చితంగా ఏడుతారు. గల్లా పిల్ల గుర్తుకొచ్చి గంత ఘోరంగా ఉన్నది పాట. నిజంగా లవ్ చేస్తే గిట్లనే ఉంటుందిల్లా. అబ్బాయిలే కానీ అమ్మాయిలే కానీ నిజంగా లవ్ చేసిన వాళ్ళే మోసపోతారు, లాస్ట్కి చచ్చిపోతారు. ఏందో ఉల్లా ఈ జనాలు. ఇక గీ పాటలు కూడా గంతే. పాపం గా అబ్బాయి నిజంగా లవ్ చేసి లాస్ట్కి చచ్చిపోయిండు. గీ పాటను ఒకసారి చూసిన వాళ్ళు అయితే మళ్ళా చూస్తారు. ఇక లవ్లో మోసపోయిన వాళ్ళు అయితే ఎన్నిసార్లు చూస్తారో. ఇక గంత ఎమోషనల్గా ఉన్నది లవ్ ఫెయిల్యూర్ పాటల్లో. ఇది కొంచెం కొత్తగా ఉన్నదిల్లా. ఇంత మంచి పాటను రాసి మనం ముందుకు తీసుకొచ్చింది ఎవరనుకుంటున్నారు? మన సిద్ధు అన్న. మస్తుగా రాసిండు పాట. అందరికీ బాగా కనెక్ట్ అయ్యేలా రాసిండు మన అన్న. ఇక పోతే గింత మంచి పాట మ్యూజిక్ చేసింది మన మదీనన్న. పాటకి తగ్గ మ్యూజిక్ కలిపిండు అన్న. పాటను అదరగొట్టిండిగా. ఈ పాటకి డైరెక్షన్ చేసింది మన బబ్లు అన్న. మస్తుగా చేసిండు. ఈ పాటను వాడింది ఎవరో కాదుగా మన హనుమంత్ అన్ననే. అన్న వాడిందంటే గంతే. పాటకి ప్రాణం పోసినట్టే. గొంతుల మొత్తం బాధతోనే వాడినట్టు ఉన్నది. గంత ఎమోషనల్గా వాడిండు అన్న. ఈ పాటను కెమెరాల బంధించింది, ముక్కలతికింది మన సాదిక్ ఎండి అన్న. ఇక పోతే గిట్ల హీరోగా చేసింది మన రైడర్ శ్రీకాంత్ అన్న. అన్న యాక్టింగ్ గురించి చెప్పనక్కర్లే నేను. గంత మంచిగా చేస్తాడు. అట్లనే గీ పాటలో కూడా అన్న యాక్టింగ్తో, అన్న ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్తోని మస్తుగా చేసిండు. లాస్ట్కి చచ్చిపోయి తన నటనతో అందరిని ఏడిపించిండు. ఇక హీరోయిన్గా చేసింది మన దీపిక అక్క. చాలా బాగా చేసింది అక్క. సీన్కి తగ్గట్టు ఎక్స్ప్రెషన్స్తో తన యాక్టింగ్తో మస్తుగా చేసింది. ఈ పాటను యూట్యూబ్ రైడర్ శ్రీకాంత్ అఫీషియల్ ఛానల్లో రిలీజ్ చేసి ఒకటే రోజు అవుతాందుల్లా. ఇప్పటికే ఈ పాటను ఇప్పటి వరకు 93,000 మంది చూసిర్రుల్లా. మీలో కూడా ఈ పాటను ఎవరైనా చూడకపోతే యూట్యూబ్ రైడర్ శ్రీకాంత్ అఫీషియల్ ఛానల్ ఉన్నది, కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా. జల్దీ పోయి చూడుర్రి. రేపు మళ్ళొక మంచి పాటతో మీ ముందుకు వస్తా. ఈ పాట చూసినాక మీ అభిప్రాయాన్ని కామెంట్లో పెట్టుల్లి. శ్రీజక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కుల్లి. ఇక ఉంటా మళ్ళా.